మన చెరువులో అయితే నీళ్ళు నిండా పడిపోయినాయి. పొద్దున్నే చెరువు కాడికి వచ్చాను. ఎందుకంటే మన వినాయకుడిని బొమ్మ ఉంది కదా! అదైతే వాటర్‌లో నిమజ్జనం చేయాలి నదిలో. మేము చిన్నప్పటి నుంచి మా చెరువులోనే చేస్తాము. ఇప్పుడు రెంట్‌కి రేపుల్లో ఉంటున్నాం కాబట్టి ఆ దగ్గరలో ఉన్న కాలువలో చేసేవాళ్ళం. ఈరోజు మా అమ్మ నేను పొద్దున్నే వస్తుంటే మా అమ్మ నా చేతికి ఇచ్చి పంపించింది. అది తీసుకొచ్చి అయితే మా చెరువులో నిమజ్జనం చేసేసాను అయిపోయింది. సాయంత్రం అయితే బ్లీచింగ్ కొట్టాలి చెరువులో. త్వరగా కొడదామని చెప్పి ఆటో అబ్బాయి చెప్పాను. ఆటో అబ్బాయి త్వరగా తీసుకొచ్చాడు గానీ నేను లేట్ చేసేసాను. మనకి లేట్ చేయటం బాగా దురద. అందుకే లేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నైట్ 7 అయిపోయింది. 7 అయింది. ఎన్ని ఎలా మోసుకెళ్ళానా అనే లోపు అయితే మా అన్నయ్య టయానికి వచ్చాడు. మా అన్నయ్య వచ్చి ఎత్తుకెళ్దాం అంటే నేను కొట్టేత్తాలే అన్నాను. అయినా గాని మా అన్నయ్య నా కోసం ఉండి అన్నీ కొట్టిందాకా ఉన్నాడు నా కోసం. లేకపోతే చాలా రిస్క్ పడేవాడిని. అలా అయితే కొట్టేసి ఇంటికొచ్చేసాం. 6కి అయితే కోళ్ళ దగ్గరకొచ్చి మొత్తం చూసుకెళ్తాను. ఇప్పుడైతే 8 అయిపోయింది. బ్లీచింగ్ కట్టలన్నీ కొట్టొచ్చేసరికి. ఈరోజైతే దోమలైతే కొడతలేదు. ఎందుకంటే వర్షం పడి చల్లగా ఉంది కాబట్టి అసలు ఒక్క దోమ అంటే ఒక్క దోమ కూడా లేదు. శుభ్రంగా ప్రశాంతంగా పడుకున్నాయి. ఇప్పుడైతే మనం బట్టలన్నీ తడిసిపోయి చెరువులో దిగాం కదా! బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే ఎళ్లి ఫ్రెష్‌గా స్నానం చేసి శుభ్రంగా తినేసి పడుకోవాలి. పొద్దున్నే మళ్ళీ మా బాబాయ్ చెరువుకైతే మేతెయ్యాలి. మా బాబాయ్ రేపు ఊరెళ్తున్నాడు. ఇక ఆ పని కూడా ఇక నేనే పెట్టుకోవాలి. రేపల్లా ఇక చెరువు కాడే బిజీగా ఉంటాను. అలాగే మన చెరువులు కూడా లైన్‌లోకి వచ్చినాయి కాబట్టి మన చెరువు కూడా పని ఉంటానే ఉండిద్ది. ఇక వీడియోలు పెడతానే ఉంటాను.